బరి తెగించిండ్రు, విచ్చలవిడిగా ఎగబడుతున్నారు. ఇక మళ్ళీ వస్తామో రామో అని అందిన కాడి దోచుకునే పనిలో ఉన్నారు. బట్ మేము ఇడిచిపెట్టాం. ప్రతిపక్షంగా తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మిమ్మల్ని మీ అరాచకాలను మీ అవినీతిని అడుగడుగున ఎండగడతాం. ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది. దీని మీద నేను సూటిగా ఒకటే కోరుతున్నా. నేను ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆర్డర్ చూపించిన, ఎన్టీపీసీ ఏం ధర కరెంట్ ఇస్తా అన్నది, మీ గ్రీన్ ఎనర్జీ పాలసీ చూపించిన స్పష్టంగా. అదే విధంగా ఇది అసెంబ్లీలో మీరు పెట్టినటువంటి ఎలక్ట్రిసిటీ విద్యుత్ మీద వైట్ పేపర్ చూపించిన, నేను ఆధారాలతో మాట్లాడుతున్నాను. మీరు చిల్లర మాటలు బంద్ చేసి ఎదురుదాడు మీరు ఇష్టమైన ఎంక్వైరీలు చేసుకోండి. మేము అసెంబ్లీలో చెప్పినాం, కానీ ప్రజలకు సమాధానం చెప్పండి. వీఆర్ ఆస్కింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ పీపుల్. ఇది నీ పంచాయతీ నా పంచాయతీ కాదు, ఇది తెలంగాణ ప్రజల బతుకు పంచాయతీ. రేపు ఈ భారం 25 ఏళ్ల పాటు ఈ రాష్ట్ర రైతుల మీద పడుతుంది, ఈ రాష్ట్ర పేద ప్రజల మీద భారం పడే పని ఇది. అందువల్ల రేపు ప్రజలకు ఇబ్బంది కావద్దు. నువ్వు 5 ఏళ్ళు ఉంటావు, పోతావు, నువ్వు మళ్ళీ వచ్చేది లేదు. కానీ ప్రభుత్వం ఎప్పటికుంటుంది, రాష్ట్రం ఎప్పటికుంటుంది, ప్రజలు ఎప్పటికుంటారు. రేపు ప్రజల మీద భారం పడొద్దనే మేము ఈ స్కామ్ను బయట పెడతా ఉన్నాం. సూటిగా సమాధానం చెప్పండి. అవసరమైతే బీఆర్ఎస్ న్యాయ పోరాటానికి కూడా దీని మీద సిద్ధమవుతుంది.